సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, నేను ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం మేనేజ్మెంట్ ఈ రెండు ఎప్పటి నుంచో వింటూ ఉన్నాను. అయితే ఈ రెండు కూడా మనకు అకాడమిక్స్లో వస్తూ ఉంటాయి, చాలాసార్లు వింటూ ఉంటాం ఫైనాన్షియల్ టర్మ్స్లో. అయితే రియల్ లైఫ్లో వీటిని ఏ విధంగా చూడాలి, వీటి వల్ల మన లైఫ్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుందో చెప్తారా? సో ప్రతి ఒక్కళ్ళు మనం ఈ రియల్ టైంలో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తుంది అండ్ టైం వాల్యూ దాన్ని ప్రాక్టికల్గా దాని రియల్ టైంకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చాలామంది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుందండి. అకాడమిక్ వ్యూలో అది క్లియర్గా మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే మనకి మ్యాథ్స్లోను ఫినాన్స్లో వస్తాయి కాబట్టి. ఒక్క మాట ఏంటంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మీ డబుల్ చేస్తుంది, ట్రిపుల్ చేస్తుంది అంటూ ఉంటారు. రైట్. ఎంతవరకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రాక్టికల్గా చెప్తా చూడండి. ఒక అతను 20 ఏజ్లోనే మంత్లీ ఒక 500 రూపీస్ తీసి పక్కన పెడుతున్నాడు. ఓకే. అండ్ ఇయర్లీ బ్యాంక్లో వేసాడు అనుకుందాం, బ్యాంక్లో 8% వడ్డీ అనుకుందాం. ఓకే, మంత్లీ 500 రూపీస్ పెట్టుకుంటూ పోయాడు 20 ఏజ్ నుంచి. 30 ఏజ్ రాగానే ఆపేశాడు, మ్యారేజ్ అయిపోయింది, ఖర్చులు ఎక్కువైపోయినాయి, మిగిలిచిపోయాడు అమౌంట్ ఏమి. సో అందుకని ఏజ్ 20లో ఉన్నప్పుడు మంత్లీ 500 తీసి పక్కన పెట్టాడు. మంత్లీ 500 అంటే అప్పుడు ఇయర్లీ ఎంత 60,000 పక్కన పెట్టాడు. 10 years అంటే ఎంత 6,000 రూపీస్ ఫర్ యానం. అండ్ 10 years కాబట్టి 60,000 రూపీస్ పక్కన పెట్టాడు. సో పర్సన్ ఏ అనుకుంటే మనం, అతను మంత్లీ 500 రూపాయలు పక్కన పెట్టాడు, సంవత్సరానికి 6,000 రూపాయలు పక్కన పెట్టాడు. అంటే 10 years పెట్టాడు. 30 కాగానే ఇంకా ఆపేశాడు, ఎందుకంటే ఫ్యామిలీ వచ్చేసింది, డబ్బులు చాలలేదు, అందుకని ఆపేశాడు. మొత్తం ఇతను ఎంత మనీ ఇన్వెస్ట్ చేశాడు అంటే 60,000 రూపాయలు. 10 సంవత్సరాలు అంతే, 10 సంవత్సరాలకి పెట్టేసి వదిలేశాడు. వడ్డీ బ్యాంకులో పెట్టాడు అనుకుందాం, వడ్డీ 8% ఫర్ యానం చొప్పున వచ్చింది అనుకుందాం. ఇది పర్సన్ ఏ అనమాట. ఇప్పుడు ఇంకొక అతను పర్సన్ బి అనుకుందాం. అతను లేట్గా బిగిన్ చేశాడు, అంటే యూత్లో ఉన్నప్పుడు ఆ డబ్బులు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు, 500 పక్కనే పెట్టలేదు. 30 ఏజ్ తర్వాత అప్పుడు అర్థమైంది, అమ్మో మనీ ఏం సేవ్ చేయలేకపోతున్నాను, కష్టం అవుతుందని చెప్పేసి అతను 30 ఏజ్ ఉన్నప్పుడు బిగిన్ చేశాడు. అతను కూడా ఇతనిలాగానే ఫర్ మంత్ వచ్చేసరికి 500 పెట్టుకుంటూ పోతున్నాడు. అట్లా ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటా అప్ టు 60 వచ్చేంత వరకు. అండ్ ఇతనిలాగానే 500 రూపీస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తం ఇతను 60 ఏజ్ వచ్చే లోపలనే మంత్లీ 500 చొప్పున పెట్టుకుంటూ పోతుంటే 1,80,000 పెట్టాడు. అంటే ఏ పెట్టింది 60,000 10 years మీద. ఇతను 30 years మీద పెట్టింది 1.8 lakh. ఓకే, 30 ఏజ్లో బిగిన్ చేసి 60 దాకా. 60 తర్వాత ఇద్దరు ఏజ్ 60 తర్వాత మనం చూసాం అనుకోండి, మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బి ఎక్కువ పెట్టాడు కాబట్టి ఎక్కువ డబ్బు అతనికి వచ్చిద్దేమనుకుంటాం. రాంగ్, ఏకే ఎక్కువ వస్తుంది. ఎలా అంటారు? ఫస్ట్ అతను ఏజ్ 20లో పెట్టాడు, అంటే 20 నుంచి ఆ డబ్బు మీద 8% వడ్డీ వస్తుంది. 20 ఏజ్ నుంచి 30 ఏజ్ వరకు 10 years వస్తూనే ఉంది. ఇతను లేట్గా బిగిన్ చేశాడు. లేట్గా బిగిన్ చేయడం వల్ల ఆ కాంపౌండ్ ఎఫెక్ట్ అతనంతా రాదు అతనికి, ఎందుకంటే అతను 30 ఏజ్ వచ్చే లోపలనే 60,000 రూపాయలు పెట్టాడు. ఇతను 30లో 500 పెట్టాడు. ఇంకా అతను అప్పటికే 60,000 వర్క్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ 60,000 వర్క్ చేస్తూ ఉంది, ఆల్రెడీ 60,000 రూపాయలు వర్క్ చేస్తూ ఉంది. ఇతను 500 కదా పెట్టింది 30 ఏజ్లో. ఇతను 500 రూపాయలు పెట్టాడు కాబట్టి దీని మీద వచ్చేది ఎక్కువ వడ్డీ. ఇతను పెడుతున్నా సరే ఈ వడ్డీకి మ్యాచ్ అవ్వదు ఇంకా. ఓకే, నౌ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద ప్యాసివ్ ఇన్కమ్ అంటే. ఎంత ముందుగా మనం టైం యూటిలైజ్ చేసుకుంటే అంత బెటర్ అనమాట. ఇప్పుడు మనం 60 ఏజ్ తర్వాత చూసుకున్నాం అనుకోండి, పర్సన్ ఏకి మొత్తం డబ్బు ఎంత ఉందండి అకౌంట్లో అంటే 10 లక్షలు ఉందండి. అతను పెట్టింది 60,000, అతని అకౌంట్లో ఎంత ఉంది 10 లక్షల రూపాయలు. 30 సంవత్సరాలతో ఆపేసిన ముందు డబ్బు వర్క్ చేస్తా పోతుంది అది. సో మొత్తం డబ్బు 10 లక్షలు అయింది. రెండో పర్సన్ 30 సంవత్సరాలు బిగిన్ చేశాడు కదా, 60 దాకా పెడుతూనే ఉన్నాడు కదా, మొత్తం అతను ఇన్వెస్ట్ చేసింది 1.8 lakh రూపీస్. అయినా సరే అతనికి వచ్చింది 7.4 lakh. అంతే, 7.4 lakh వచ్చింది. లేట్ చేసే కొద్దీ భారం పెరుగుతుంటుంది అంతే, ఎక్కువేం రావట్లేదు. మనం అనుకుంటాం కదా పర్సన్ బి ఎక్కువ డబ్బు పెట్టాడు కాబట్టి 30 years పెట్టాడు కాబట్టి ఎక్కువ డబ్బు వస్తుంది అనుకుంటాం. కానీ ఫస్ట్ పెట్టిన అతను ఆల్రెడీ చాలా అర్లీగా పెట్టాడు కాబట్టి అది ఎక్కువ వర్క్ చేస్తారనమాట. సో అట్లా అర్లీగా పెట్టిన డబ్బులు టైం ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా ఎక్కువ వర్క్ చేస్తారనమాట. అందుకని మనం చాలా మంది అనుకుంటారు కదా లేట్గా పెట్టాడు కాబట్టి ఇతను ఎక్కువ డబ్బు ఇస్తున్నాడు ఏమనుకుంటాం. కాదు, లైఫ్లో సెటిల్ అవ్వాలంటే సింపుల్ కాన్సెప్ట్ అండి. ఏజ్ పుట్టంగానే పేరెంట్స్ 1,000 రూపీస్ పక్కన పెట్టినా సరే, మీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో యావరేజ్ మీద 20% వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉండొచ్చు. నీకు ఈజీగా 2 కోట్లు అవుతుంది 25 ఏజ్ వచ్చినప్పుడు, అది ఈజియెస్ట్ మెథడ్. అంత డబ్బు లేదనుకుందాం, బేబీ పుట్టంగానే 1 lakh పక్కన పెట్టామంటే మ్యూచువల్ ఫండ్లు వేసేసి
ఓకే, అది యావరేజ్ మీద 20% వెళ్తుంది అనుకోండి, అది అతనికి 25 వచ్చే లోపల అది కూడా 2 కోట్లు అవుద్ది. అంటే మంత్లీ 1000 పెట్టినా పర్వాలేదు, ఒకేసారి 1,00,000 పెట్టినా పర్వాలేదు. లేదు మ్యారేజ్ ముందు కల్లా 30 ఏజ్ వచ్చే లోపల ఒక 10 లాక్ తీసి పక్కన పెట్టినా చాలు, అతని రిటైర్మెంట్ కల్లా ఈ 70 కోట్లు అవుతుంది. అంటే ఈ 3 ప్రిన్సిపల్ చాలా ఈజీ. అవును, మంత్లీ 1000 పెట్టుకుంటూ పోతావా మీ కిట్ కోసం, లేదా బేబీ పుట్టగానే 1 లాక్ పెడతావా, లేదా రిటైర్మెంట్ కోసం కావాలనుకోండి 30 ఏజ్ లోపల ఒక 10 లాక్ మ్యూచువల్ ఫండ్లో పెట్టామనుకోండి, ఈ మనీ కాంపౌండ్ పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే 30లో పెట్టాడు అనుకోండి, 60 కల్లా అంటే 30 సంవత్సరాలు ఈ 10 లాక్ పని చేస్తూ ఉంది కదా, అది ఎక్కువ కాంపౌండ్ అవుతా పోతుంటుంది. అందుకని ఎక్కువ మంది రిటైర్మెంట్ అప్పుడు ఏం మిగిలిద్ది అంటే హ్యూమన్స్కి ఒక సొంత ఇల్లు, రిటైర్మెంట్ కోసం 23 లక్షలు ఇదే ఉంటుంది 99%. మీరు ఎవరన్నా అవ్వండి, చాలామంది కలెక్టర్ అయితే లైఫ్ సెటిల్ అవుతాయి, అండ్ ఐటీ జాబ్ అయితే లైఫ్ సెటిల్ అవుతుంది, డాక్టర్ అయితే లైఫ్ సెటిల్ అవుతుంది అంటారండి. అంటే బిలుమి అవి వచ్చినా సరే రిచ్ అవ్వలేరు, లైఫ్ సెటిల్ అవ్వదు. సెటిల్మెంట్ అనేది కామాలండి, ఫుల్ స్టాప్ లేవు దీనికి. ఎందుకంటే లైఫ్ స్టైల్ అప్డేట్ అవుతా ఉంటాయి కదా, ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి, లైఫ్ స్టైల్ పెంచుతూనే ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎలా సర్వైవ్ అవుదాం అనుకుంటున్నావు, ఎలా బతకాలనుకుంటున్నావు, నీ డ్రీమ్స్ తగ్గట్టు నువ్వు బతుకున్నావా లేదా, అలా బతకాలంటే ఏం చేస్తే బతుకుతావు, ఎంత సేవ్ చేస్తే బతుకుతావు, ఎంత కాంపౌండ్ అవుతే బతుకుతావు అని ప్లానింగ్ ఉంటే తప్ప యూ నెవర్ బీ రిచ్. మీరు అమెరికాలో సెటిల్ అవ్వండి, రిచ్ ఏం అవ్వలేరు. ఇండియాలో సెటిల్ అవ్వండి, రిచ్ ఏం అవ్వలేరు. రిచ్ అవ్వాలంటే ప్లానింగ్ కావాలి. దగ్గర ప్లానింగ్ లేనప్పుడు రిచ్ అవ్వలేరు. ఇంకా ఎంత డబ్బున్నా రిచ్ అవ్వలేదు. ఎందుకంటే గోల్స్ లేవు అనుకోండి, మీరు ఎంత చేసినా ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు. ఎందుకు స్టాక్ మార్కెట్లో చాలామంది ఎంటర్ అవుతారు, మళ్ళీ భయపడి లోపల పోతూ ఉంటారంటే వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 20 ఇయర్స్కి 1 కోటి రూపాయలు రావాలి, మంత్లీ 2,000 పెడుతున్నాను అనుకోండి. ఇప్పుడు మార్కెట్ పడితే నాకు ఎందుకు, పెరిగితే నాకు ఎందుకు, నేను పడితే ఏం చేయగలుగుతాను, పెరిగితే మాత్రం ఏం చేయగలుగుతాను. అంటే గోల్ క్లారిటీ ఉంటే నేను కన్ఫ్యూజ్ అవ్వను. ఫైనాన్షియల్ గోల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఆ గోల్కి తగ్గట్టు మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవడం ఎలా, దానికి సంబంధించి ముందు ఫైనాన్షియల్ లిటరసీ అనేది అర్థం అవ్వాలి, కంపల్సరీగా ఉండాలండి. కంపల్సరీ వాటిలో ముఖ్యమైన విషయాలు ఏంటి సార్? అంటే ఈవెన్ మీ వర్క్షాప్లో కూడా మీరు టీచ్ చేసే విషయాలు. డెఫినెట్గా అసలు మనం రిచ్కల్ థాట్ ప్రాసెస్ వస్తుంది అంటే కంపల్సరీ నీ దగ్గర ఎర్నింగ్స్ ఎంతకంత ఉండాలా. ఆ ఎర్నింగ్స్ని సాధ్యమైనంత వరకు తక్కువ ఎక్స్పెన్సివ్, అంటే ఎక్స్పెన్సివ్ ట్రాక్ చేయాలి మీరు. చాలా మంది ఎక్కడ రిచ్నెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎర్నింగ్స్ ఒకటే కాదండి, ఎర్నింగ్స్ మీ వాటిని జాగ్రత్త సేవ్ చేస్తున్నాం లేదా, ఈ ఎర్నింగ్స్ సేవింగ్స్ మధ్యలో ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలా ట్రాక్ చేయాలి అని చెప్పేసి దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అన్నెసరీ ఎక్స్పెండిచర్ మొత్తం దాన్ని కట్ చేయడం ద్వారా సేవ్ చేయడం పెంచుతుంది అనమాట. సేవ్ ఎక్కువ అవటం వల్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేయడం ద్వారా కాంపౌండ్ ఇంట్రెస్ట్ త్వరగా రీచ్ అవుతా టైం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా అర్లీ స్టేజ్లో కనుక ఎంప్లాయీ తీసుకున్నాను అనుకోండి ట్రైనింగ్ ఇలాంటి వాటికి, దే కెన్ అండర్స్టాండ్ బెటర్ వే. మనీ ఎలా మేనేజ్ చేయాలి, డెట్ ఎలా మేనేజ్ చేయాలి, ఎప్పుడు లైఫ్లో సెటిల్మెంట్ అని మీ ఫీలింగ్ వస్తుంది, అంటే శాలరీ తగ్గట్టు లైఫ్ ఎలా సస్టైన్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు టీచ్ చేస్తారనమాట. కాబట్టి లైఫ్ ఒక తప్పులు చేసుకుంటా ఫిక్స్ చేసుకుంటూ పోయే బదులు అసలు ముందు మనీ ఎలా మూవ్ అవుతుంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, కెరీర్కి ఎలా లింక్ పెట్టుకోవాలి, ఎప్పుడు లైఫ్ స్టైల్ అప్డేట్ చేసుకోవాలి, ఎప్పుడు అప్డేట్ చేయకూడదు అన్న థాట్ ప్రాసెస్ ట్రైనింగ్ ద్వారా ఇచ్చామనుకోండి, ఎక్కువ మందికి అది బెనిఫిట్ అవుతుంది అనమాట. అందుకని ఈ ప్రోగ్రాంలో ఈ అచ్చం పర్సనల్ ఫినాన్స్ మీద, అంటే నథింగ్ టు డు విత్ స్టాక్ మార్కెట్ అనేది ఓవరాల్ ఫైనాన్షియల్ ప్లాన్ ఒక పార్ట్ అంతే, ఒక యూనిట్ అంతే. బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా నువ్వు ఎందుకు ప్లాన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎక్కడెక్కడ సేవింగ్ ఆప్షన్స్ ఉన్నవి, ఇలా కాంప్రిహెన్సివ్గా దీంట్లో మనం చెప్తాం అనమాట. అందుకని పర్సనల్ ఫినాన్స్ ఈజ్ ద వెరీ బిగ్ సబ్జెక్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు కవర్ దోస్ థింగ్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. స్టాక్ మార్కెట్ ఇస్ డిఫరెంట్ థింగ్, ఇందులో ఒక పార్ట్ అంతే. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక మనిషికి సంబంధించి ఫైనాన్షియల్ అసెస్మెంట్ టోటల్ డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్న ఫైనాన్షియల్ నీడ్స్ ఆ డిఫరెంట్ స్టేజ్ తగ్గట్టు ఎలా ట్యూన్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే కాలేజీలో ఉన్నప్పుడు టీనేజ్ రిక్వైర్మెంట్ డిఫరెంట్, మనీ రిక్వైర్మెంట్ డిఫరెంట్, ఫ్యామిలీ వస్తే డిఫరెంట్. కొంచెం యూత్లో ఫ్యామిలీ కిడ్స్ పెరుగుతున్నారు, ఇంకొక రెస్పాన్సిబిలిటీ. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు వేరే రెస్పాన్సిబిలిటీ, రిటైర్మెంట్ అయిన తర్వాత వేరే రెస్పాన్సిబిలిటీ. ప్రతి స్టేజ్లో ఉన్న ఫైనాన్షియల్ నీడ్స్ గోల్స్ తగ్గట్టు ట్యూన్ చేసుకుంటూ పోవడానికి ఇది పనికి వస్తుంది. నాకు ఓవరాల్గా విన్న తర్వాత ఒక మాట అనిపించింది సార్, దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనకు ఉన్నట్లయితే డబ్బుని చూసి భయపడం, ప్లాన్ చేసుకుంటాం. అప్పుడు దాన్ని బట్టి మన లైఫ్ అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది, ఒక హ్యాపీ సెక్యూర్ లైఫ్ అనేది చూడొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే నువ్వు విజువలైజ్ అవుతున్నప్పుడు ఫ్యూచర్ ఇలా ఉండబోతుందని ఇక భయం ఎందుకండి. సపోజ్ ఇప్పుడు నేను మంత్లీ 2,000 సేవ్ చేస్తున్నాను అనుకోండి, 20 years తర్వాత నా కిడ్ రిచ్ అవుతున్న విషయం నాకు అర్థం అవుతుంది. కరెంట్ స్ట్రాటజీస్ నేను ఎందుకు భయపడాలి, ఎందుకంటే ఆ మనీ గ్రో అవుతుంది, ఆ విషయం నాకు తెలుసు. అందుకని ఆ యాటిట్యూడ్, ఆ వే ఆఫ్ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటాయి. అందుకని ఎవరైనా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ చాలా సిస్టమేటిక్గా ఉంటాయి వాళ్ళ లైఫ్స్, సడన్గా డిస్టర్బ్ అవడానికి ఏముండదు. అన్ఫార్చునేట్లీ పబ్లిక్ ఏంటంటే అంతగా థింక్ చేయరు, ఎందుకంటే అది వాళ్ళ పాటు కాదంటే. అకాడమిక్ వేలో ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే
వాటిని ఇంపార్టెంట్ లాగా టీచ్ జస్ట్ చేయట్లేదు ఒక Yeah. సబ్జెక్ట్ లా చూపించేసి దాని సపరేట్గా ఏజ్ రాంగ్ సైడ్ వచ్చినప్పటికి లేట్ అయింది. అప్పటికి నేర్చుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. బట్ ఇదే సబ్జెక్ట్ కనుక అర్లీ స్టేజ్లో కనుక టీచ్ చేస్తే డెఫినెట్గా చాలా మంది జీవితాల్లో మారుతాయి. ఇప్పుడు అదే అంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం అంటే అందరూ తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఇతను ఎవరైతే 20 నుంచి 30 ఏజ్ లోపు జస్ట్ 500 పర్ మంత్ పెడితేనే ఇతను బిడ్ చేయలేకపోతాను రెండో అతను 30 ఇయర్స్ పెట్టి కూడా. దట్స్ కాల్డ్ యాజ్ ఎ టైమ్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా అయి ఉండొచ్చు, ఇవి మీ పిల్లల సబ్జెక్ట్ అకాడమిక్స్లో ఉన్నా కానీ ఇంత అర్థవంతంగా చెప్పే ప్రోగ్రామ్స్ ఉండవు. సో ఈ ప్రోగ్రామ్ అనేది కేవలం పెద్దవాళ్ళకో లేదంటే డబ్బులు సంపాదించే వాళ్ళకనే కాదు, స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ అనేది మీరు చూడొచ్చు. అంతేకాకుండా సార్ చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనీ అనేది కాంపౌండింగ్లో ఏ రేంజ్గా జనరేట్ అవుతుందని చెప్పేసి, ఎల్లకాలం మనం వర్క్ చేస్తూనే బతకాలి అనే ఒక మిత్ ఏదైతే ఉందో దాన్ని మీరు రాంగ్ అని ప్రూవ్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యి మీరు నిజాలు అనేవి తెలుసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.